హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్పైస్ మిక్స్ బై ప్రియా. అందరు ఎలా ఉన్నారు? మరో షార్ట్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసా. ఈరోజు ఈవినింగ్ టైంలో పర్ఫెక్ట్ పావ్ బాజీ స్నాక్ ఎలా చేసుకోవాలో నా స్టైల్లో నేను మీకు చూపిస్తాను. ట్రై చేసి టేస్ట్ ఎలా అనిపించిందో మీరు నాకు చెప్పేసేయండి. సో నా దగ్గర ప్రస్తుతం ఉన్న కూరగాయలు బఠానీ, బ్రోకలీ, క్యారెట్ అండ్ క్యాప్సికమ్ ఉన్నాయి. వీటితోటే నేను పావ్ బాజీ చేస్తున్నాను. మీ దగ్గర ఇంకేమైనా వేరే వెజిటేబుల్స్ ఉన్నా మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. ఇవే వేయాలని ఏం లేదు. సో అన్ని వెజిటేబుల్స్ కుక్కర్లో వేసి ఒక 1.5 గ్లాస్ వాటర్ పోసి విజిల్స్కి పెట్టేయండి. 4 to 5 విజిల్స్ అయిందంటే మన కూరగాయలన్నీ మెత్తగా ఉడికిపోతాయి. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మ్యాషర్తో మొత్తం అన్ని కూరగాయలు మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకోండి. ఇంకో కడాయిలో కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆనియన్ వేసి ఆనియన్ లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. దాని తర్వాత మనం ముందుగానే ఉడికించుకున్న వెజిటేబుల్స్ మొత్తం ఈ కడాయిలో వేసి మొత్తం అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోండి. దాని తర్వాత ఒక 2 టమాటోస్ ప్యూరీ చేసుకొని దీంట్లో వేసుకోండి. మళ్ళీ అంతా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత స్టవ్ అన్నది సిమ్లో పెట్టుకొని దీంట్లో పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి ఇవన్నీ వేసి మంచిగా అంతా కలిసేలాగా కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 10 minutes ఉడికించుకోవాలి. వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ మొత్తం ఇనికిపోయి మనకి కర్రీ లాగా దగ్గరకు వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత దీంట్లో పావ్ బాజీ మసాలా వేసుకోవాలి. పావ్ బాజీ మసాలా వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి ఒక 2 minutes పెట్టి బటర్, మన దగ్గర బటర్ ఉంటుంది కదా, కొంచెం అంతా బటర్ వేసుకొని కొత్తిమీర వేసుకొని కలుపుకున్నామంటే పావ్ బాజీలోని బాజీ ఇక్కడితో మనకి కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఒక దోశ పెంక తీసుకొని దానిపైన లైట్గా బటర్ అప్లై చేయండి. బటర్ అప్లై చేసిన తర్వాత కారం, ఉప్పు అండ్ ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న బాజీ కొంచెం వేసి పెంక పైన మంచిగా ఫ్రై చేసి బ్రెడ్ ఉంటుంది కదా, అంటే పావ్, దాన్ని మధ్యలో నుంచి కట్ చేసుకొని కొంచెం బటర్ అప్లై చేసుకొని ముందు వెనుక మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే స్పైసీ ఫ్లేవర్ యాడ్ అయ్యి బ్రెడ్ తింటుంటే కూడా మనకి మంచిగా చట్పట్ ఫ్లేవర్ లాగా స్పైసీగా బాగుంటుంది. లేదా మీరు సింపుల్గా బటర్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. మీరు అట్లా చేసుకున్నా కూడా బాగుంటుంది. రెండిట్లో మీ ఇష్టం, మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. సో ఫ్రై చేసుకున్నామంటే ఇక్కడితో మన పావ్ బాజీ కంప్లీట్ అయిపోతుంది. సో ప్లేట్లోకి సర్వ్ చేసుకొని కొంచెం అంత ఆనియన్ కట్ చేసుకొని వేడి వేడి పావ్ బాజీ ఆనియన్ పెట్టుకొని తింటుంటే ఉంటుంది నెక్స్ట్ లెవెల్ టేస్ట్. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇలాంటి చాలా వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి.